ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారికి ఫలితాల తర్వాత జనసేన అధినేతకు అసలు ఎక్కడా పొంతనం కనిపించడం లేదు. ఎంతటి సహనం, ఎంతటి పరిణితి. అసలు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారిలో వచ్చిన మార్పును చూసి సొంత పార్టీ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు దూకుడుగా ఆవేశంతో ఊగిపోయే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాగానే ఎక్కడా మాట తోలడం లేదు. కనీసం ఆవేశానికి చోటు కల్పించకుండా వస్తున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించి నెల రోజులు మాత్రమే అవుతున్నప్పటికీ ఆయన చేస్తున్న సమీక్షలు, తనకు కేటాయించిన శాఖలపై ఆయన అధ్యయనం చేస్తున్న తీరును చూసి అనుభవం ఉన్న రాజకీయ పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారట. ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఇలాంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు తాజాగా సంచలన రికార్డు బద్దలు కొట్టారట. ఏ అనుభవం లేకపోయినా మంత్రి పదవి ఇచ్చి దూసుకెళ్తున్నారట పవన్ కళ్యాణ్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు అనేక సార్లు మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఇలా అధ్యయనం చేస్తూ సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను ఆదేశాలు జారీ చేయడం వంటివి చేయడం లేదు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కావడంతో పవన్ కళ్యాణ్ తనకు నచ్చిన అంశాలు కూడా అవడంతో ఆయన పూర్తిగా అందులోనే లీనమయ్యారు. ఇతర విషయాలను ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. కేవలం తన శాఖ, తన వద్దకు వచ్చిన సమస్యలను మాత్రమే ఆయన పరిష్కరించుకుంటూ వెళ్తున్నారు. తమ సమస్యల కోసం పవన్ వద్దకు వెళితే చిటికలో పరిష్కారం అవుతుందని భావించి ఎక్కువ మంది జనసేనని కలిసేందుకు ఎక్కువ మంది ప్రతిరోజు తరలి వస్తున్నారట.